ఈరోజు పండుగ సాయన యొక్క 134వ వర్ధంతి సందర్భంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని యావత్ బీసీ సమాజం తరఫున, యావత్ బహుజన సమాజం తరఫున, యావత్ తెలంగాణ సమాజం తరఫున మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. పండుగ సాయన యొక్క జయంతిని, వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని మేము కోరుతున్నాం. మా పండుగ సాయన యొక్క కీర్తి ప్రతిష్టలను దేశం నలుమూలలా లేదంటే రాష్ట్రంలో నలుమూలలా విస్తరింపజేయడం కోసం ఆయన యొక్క జీవిత చరిత్రను పాఠ్యాంశంగా ఏర్పాటు చేయాలని, అట్లాగే ఆయన యొక్క విగ్రహాన్ని ట్యాంక్ బండిపై ఏర్పాటు చేయాలనేసి మేము కోరుతున్నాం. పండుగ సాయన అనే వ్యక్తి ఏ ఒక్క కులానికో, ఏ ఒక్క ప్రాంతానికో, ఏ ఒక్క వర్గానికో పరిమితమైన వ్యక్తి కాదు. ఆయన బడుగు బలహీన అణగారిన వర్గాల యొక్క ఆంక్షలను, ఆశయాలను, ఆదర్శాలను భవిష్యత్ తరాలకు అందించడం కోసం ఆ రోజుల్లోనే ప్రతి ఒక్కరూ చదువుకోవడం ద్వారానే సమాజంలో మార్పు వస్తుందనేసి భజన మండలి ఏర్పాటు చేసి భజన మండళ్ల ద్వారా విద్యను ప్రచారం చేసిన గొప్ప ఆదర్శప్రాయుడు పండుగ సాయన. ఆ రోజుల్లోనే మహిళా ఎంపవర్మెంట్, మహిళా సాధికారత కోసం, మహిళల్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకురావడం కోసం, మహిళలకు ప్రత్యేకమైన విద్యాపరమైన అంశాలను నేర్పించిన గొప్ప నాయకుడు. కులం, మతం, ప్రాంతం అనేది లేకుండా సమసమాజ స్థాపన జరగాలనేసి అన్ని వర్గాల ప్రజలకి అన్ని వర్గాల ప్రజలను ఏకం చేయడం కోసం ఆ రోజుల్లోనే కులాంతర వివాహాలను జరిపించాడు. సాపక్తి భోజనాలను ఏర్పాటు చేశాడు. ఇట్లా అనేకమైన సామాజిక కార్యక్రమాలతో తెలంగాణ సమాజానికి ఒక మార్గదర్శిగా నిలబడ్డాడు. ఏ సమాజంలో అయినా మానవ హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు ఆ సమాజానికి వ్యతిరేకంగా పోరాటం చేసినప్పుడు ఖచ్చితంగా ఈ ఆధిపత్య భూస్వామ్య పెత్తందారి వర్గం ఖచ్చితంగా వాళ్ళని అణచివేసే ప్రయత్నం జరుగుతుంది. అట్లాగే మా ముదిరాజు బిడ్డను, లేదంటే మా బహుజన బిడ్డను, మా బీసీ బిడ్డను ఈరోజు పెత్తందారి వ్యవస్థ చేసిన ఒక కుట్రలో భాగంగా ఆయనను చాలా అత్యంత కిరాతకంగా తల నరికి ఆయనని మా మధ్య లేకుండా చేసే ప్రయత్నం చేస్తారు. కానీ మా నుంచి దూరం చేసే ప్రయత్నం, భౌతికంగా చేసే